Number 10. In how much distance travelled by the bus in 2.5 hours at the speed of 72 km/h? ఒక బస్సు గంటకు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలండి. బస్సు ఎంత స్పీడ్ వెళ్తుంది? 72 km/h స్పీడ్లో వెళ్తుంది. 72 km/h స్పీడ్లో వెళ్తుంది. 2.5 గంటల ఎంత దూరం వెళ్తుంది? 2.5 అవర్స్లో ఎంత దూరం వెళ్తుంది? ఎస్, ఫార్ములా లేకుండా లాజిక్ ఆలోచించు. 1 గంటకి 72 కిలోమీటర్లు, 2 గంటలకు ఎంత వెళ్తుంది? 72. ఎస్, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎంత వెళ్తుంది? 36. సో 2 4 6 10, 2 14 17 18. సో 180. సో 180 కిలోమీటర్లు వెళ్తుంది. ఫార్ములా అక్కర్లేదు, అర్థమైందా? 72 km/h స్పీడ్తో వెళ్తుంది అంటే దాని అర్థం గంటకు 72 కిలోమీటర్లు. 1 అవర్కి 72 కిలోమీటర్స్. 1 అవర్కి ఎంత ట్రావెల్ చేయగలదు? 72 కిలోమీటర్స్. 2.5 అవర్స్లో ఎంత ట్రావెల్ చేయగలదు? 1 గంటకి 72 అయితే 2 గంటలకి 272 144. ఇంకొక హాఫ్ అన్ అవర్లో 36. 144 + 36 180. సో డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్లో ఉంటుంది. సో 180 కిలోమీటర్స్. లేదు సార్, ఫార్ములా చెప్పండి, చెయ్యి. ఏం కావాలి నీకు? ఎంత దూరం ప్రయాణించను? D = ఫార్ములా అంటే T × S. T ఎంత ఇచ్చాడు? టైం 2.5 అవర్స్. 2.5 అవర్స్. 2 2 4 5 5/2. స్పీడ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 72. ఇది దీంట్లో 36 సార్లు పోతుంది. 36 5 180 కిలోమీటర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఫార్ములా గుర్తుంటే ఫార్ములా చెయ్యి, లాజిక్గా చేయగలిగితే లాజిక్గా చెయ్యి. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 10 ఈజ్ ఓవర్. 11 చూడండి, ఇవన్నీ కూడా బేసిక్స్ నాన్న. ఈ బేసిక్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలా పెద్ద క్వశ్చన్స్, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ నువ్వు చాలా చేయాల్సింది ముందు ఉంది. సో ముందు చిన్న ప్రశ్నలు చేయడానికి ప్రయత్నం చేయి. హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై మహేష్ ఇన్ 6 minutes? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఇన్ 6 minutes అట్ ద స్పీడ్ ఆఫ్ 15.6 km/h. ఈ స్పీడ్లో వెళ్తున్నాడండి. 15.6 km/h. 1 గంటకి 15.6 కిలోమీటర్ వెళ్ళగలడు. అయితే 6 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తాడు? అదే అర్థం. 1 గంటకి అంటే 60 నిమిషాలు వేసుకోపోని, 60 నిమిషాలకి 15.6 కిలోమీటర్లు వెళ్ళగలిగితే దీని అర్థం అదే కదా. 15.6 km/h అంటే 1 గంటకి 15.6 కిలోమీటర్లు వెళ్ళగలడు. అంటే 1 గంట అంటే 60 నిమిషాలకి 15.6 కిలోమీటర్లు వెళ్ళగలిగితే 6 నిమిషాలకి 60 నిమిషాలకి 15.6 వెళ్ళగలిగితే 6 నిమిషాలకి ఎంత దూరం వెళ్తాడు? అంటే ఏమైంది ఇక్కడ? ఈ 60 వల్ల 6 అయింది అంటే /10. సో దీన్ని కూడా /10. 15.6 /10. అప్పుడు పాయింట్ ఇటు జరుగుద్ది. అంటే 1.56 కిలోమీటర్స్ వెళ్ళగలుగుతాడు. 6 నిమిషాల్లో 1.56 కిలోమీటర్స్ వెళ్ళగలుగుతాడు. లేదా ఆప్షన్ 150 కిలోమీటర్స్, 156 కిలోమీటర్స్, 1.56 కిలోమీటర్స్ మంది. సో 1.56 మీటర్స్. దీన్ని మారిస్తే 1560. అది మీటర్లో మారిస్తే 1560 మీటర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అందుకని 1 కిలోమీటర్కి 1000. ఇది ఒక 560. 556 కదా సార్ అంటే 0 ఉంటుంది. అర్థమైందా? 1.56 అంటే 560 కింద రాసుకోవచ్చు. 1560. ఓకేనా? లేదు సార్, ఫార్ములా వేస్తాను. D = T × S. T ఎంత? 6 minutes. 6 minutes ఇంటూ స్పీడ్ ఎంత? 15.6 km/h. సో దీన్ని కూడా అవర్లో మార్చాలంటే /60 వేయాలి. అంటే 10. 15.6/10 అంటే 1.56 కిలోమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ 1560 మీటర్స్. ఓకే, సో అది ఇది ఒకటే. అక్కడ ఫార్ములా వేస్తే ఇక్కడ బుర్రతో ఆలోచిస్తాం అంతే. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11. రైట్, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉందన్న. క్వశ్చన్ నెంబర్ 12. ఏ మ్యాన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ అట్ 40 km/h స్పీడ్ ఇన్ 6 hours. ఇఫ్ హీ కవర్ సేమ్ డిస్టెన్స్ ఇన్ 4 hours, దెన్ హిస్ స్పీడ్ విల్ బీ. క్వశ్చన్ సరిగ్గా రాసుకోండి. ఏ మ్యాన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ స్పీడ్ at 40 km/h in 6 hours. If he covers same distance in 4 hours, then his speed will be. ఒక వ్యక్తి 40 km/h వేగంతో కొంత దూరాన్ని 6 గంటలలో ప్రయాణించగలడు. అంతే దూరాన్ని 4 గంటల్లో ప్రయాణిస్తే అతని వేగం ఎంత? చూడండి, ఒక వ్యక్తి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఆ డిస్టెన్స్ ఎంతో తెలియదు. ఎంత స్పీడ్తో? 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే 6 hours పడుతుంది. ఓకే, 6 hours పాటు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆయనకి 6 hours పడుతుంది. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు?
బండి వేసుకొని వస్తున్నాడండి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎంత స్పీడ్లో వెళ్తాడు? మెల్లిగా అలాగే 40 స్పీడ్లో వెళ్తాడు. ఎక్కడ నో బ్రేక్స్. 40 km/h స్పీడ్తో వెళ్తూ ఒక 6 అవర్స్తో ఆ దూరం అయితే వచ్చేసాడు. సో అదే దూరాన్ని ఇక్కడ కూడా అదే దూరం ఇప్పుడు కూడా 4 అవర్స్లో వచ్చేయాలంటే ఆయన ఎంత స్పీడ్లో వెళ్ళాలి? ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు గంటకి 40 వెళ్తున్నాడు. గంటకి 40, 40 స్పీడ్ అంటే గంటకి 40 వెళ్తున్నాడు. గంటకి 40 అంటే 6 గంటలు ఎన్ని వెళ్తాడు? ఒక గంటకి 40 కిలోమీటర్లు, 6 గంటలకి 640 240 కిలోమీటర్లు వెళ్ళాడు. సో ఇది 240 కిలోమీటర్స్. సో ఇక్కడ కూడా అంతే 240 కిలోమీటర్స్. అంతే డిస్టెన్స్ ఉంటుంది, స్పీడ్ కాదు, అంతే డిస్టెన్స్. ఇక్కడ 240 కిలోమీటర్స్, ఇక్కడ కూడా 240 కిలోమీటర్స్, అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ని, ఈ 240 కిలోమీటర్స్ని 4 గంటలు వెళ్ళిపోవాలి. అంటే ఒక్కొక్క గంటకి ఎంత స్పీడ్ పెట్టాలి ఆయన? ఈ 240 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేయాలి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అవర్స్లో వచ్చేయాలి. నేను వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు స్పీడ్గా వస్తున్నాడు అనుకుందాం, రెండు ఒకే డిస్టెన్స్. సో 4 అవర్స్లో వచ్చారంటే ఏం చేయాలి? ఎంత స్పీడ్లో రావాలి? 60 స్పీడ్లో రావాలి. అంతేగా 60 km/h స్పీడ్లో వస్తే 460 240 సరిపోద్ది. ఎస్, లాజికల్గా ఆలోచిస్తే 60 km/h. కొంచెం ఫార్ములాస్ చెప్పండి సార్ అంటే ఫార్ములాలు. ఎస్, ఇక్కడ ముందు డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? T × S. T ఎంత? 6. S ఎంత? 40. సో 6 40 240 కిలోమీటర్స్లో ఉంది కాబట్టి కిలోమీటర్స్ వచ్చింది. 240 కిలోమీటర్స్. ఈ 240 కిలోమీటర్స్ని సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకుందాం 240. 4 అవర్స్. అప్పుడు స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాను? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 240 బై టైం ఎంత? 4 ఈజ్ ఈక్వల్ 60. స్పీడ్ కాబట్టి km/hలో ఉంటుంది, కిలోమీటర్ కాబట్టి 60 km/h. ఈ గ్రీన్ కలర్లో రాసినంత ఫార్ములా బేస్, బ్లూ కలర్తో రాసినంత నీ బుర్ర బేస్. అవునా? లాజికల్గా ఆలోచించి చేసేది, ఫార్ములా అక్కర్లేదు. ఎస్, రైట్. ఎప్పుడైనా km/h, m/s ఈ మార్చడం కోసమే ఫార్ములా. ఏంటా ఫార్ములా? m/s మార్చాలి, చిన్న దాంట్లోకి మార్చాలి. m/s మార్చాలి, చిన్న దాంట్లోకి మార్చాలి 5/18. km/h మార్చాలి, పెద్ద దాంట్లోకి మార్చాలి 18/5తో మల్టిప్లై చేయాలి. ఎస్, ఈ లాజిక్గా ఆలోచించవచ్చు. ఓకే, డిటిఎస్కి సంబంధించి డిస్టెన్స్ టైం ఇచ్చాడు, స్పీడ్ కనుక్కుంటాం. డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు, టైం కనుక్కుంటాం. అవన్నీ లాజిక్గా ఆలోచించవచ్చు. ఎలాగైనా చూస్తున్నాం మనం. రైట్, క్వశ్చన్ నెంబర్ 12 ఈజ్ ఓవర్. 13. హౌ లాంగ్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్ రౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఇన్ సైడ్ 35 meters ఇఫ్ హీ రన్స్ అట్ ద రేట్ ఆఫ్ 9 km/h? 35 మీటర్ల భుజం గల చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఒక బాలుడు 9 km/h వేగంతో పరిగెత్తడానికి పట్టే కాలం ఎంత? సో ఒక చతురస్రాకారపు స్థలం ఉందంట. ఇలా ఒక స్క్వేర్తో ఉన్నటువంటిది స్క్వేర్ ఫీల్డ్ ఉంది, ఒక పొలం ఉంది, స్థలం ఉంది. ఒక కారణం నుంచి స్టార్ట్ చేసి, ఏదో ఒక కారణం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి, ఒక రౌండ్ తిరిగి రావాలి. అంటే అది ఒక్కొక్క సైడ్ ఎంత ఉందంట? 35 meters. ఇది 35 meters, ఇది 35 meters, ఇది 35 meters, ఇది 35 meters. అంతేగా. అప్పుడు ఇక్కడ నుంచి మీరు 35 ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి మీరు 35, ఇక్కడ నుంచి 35, 4 35s ట్రావెల్ చేయాలి. అంటే మొత్తం మీద ఎంత ట్రావెల్ చేయాలంటే డిస్టెన్స్ ఎంత అంటే 140 meters. అంతేగా 4 35, 35 70, 70 140, 140 మీటర్లు ట్రావెల్ చేయాలి. ఎస్, ఏ స్పీడ్తో చేస్తున్నాడు ఆయన? ఏ స్పీడ్తో చేస్తున్నాడు? 9 km/h స్పీడ్తో చేస్తున్నాడు. 9 km/h స్పీడ్తో చేస్తున్నాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? అయితే అది చేయడానికి పట్టే టైం ఎంత టైంలో ఈ ఒక రౌండ్ వేస్తాడు? ఒక రౌండేగా. హౌ లాంగ్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్? ఒక రౌండ్ వేస్తాడు మొత్తం మీద. ఎస్, చూడండి, మీటర్ల డిస్టెన్స్లో ఉంది, కావాల్సిన టైం ఆన్సర్ సెకండ్లో ఉంది. m/s కావాలి నాకు, కానీ స్పీడ్ ఏమిచ్చాడు? km/hలో ఇచ్చాడు. దాన్ని కూడా m/s మార్చేయండి. పెద్దది ఇచ్చాడు, m/s మార్చాలి, చిన్న దాంట్లోకి మార్చాలి. అంటే 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. 9 × 5/18 చేస్తే సో 5/2 ఇది m/s అయింది. ఓకే, ఇప్పుడు టైంకి ఫార్ములా ఏంటి? టైం ఈజ్ ఈక్వల్ టు, నీకు గుర్తు లేకపోతే నేనేం చెప్తాను, ఇది ఇలా రాసుకో. టైం ఈజ్ ఈక్వల్ టు D/S అని చెప్పచ్చు. అది చాలా చాలా మంచి టెక్నిక్ ఇది నేను చెప్పింది. గుర్తు లేకపోతే టీ టక్కని షార్ప్గా నీకు మైండ్లోంచి రాకపోతే చిన్న డయాగ్రామ్, అంతే కదా. T ఈజ్ ఈక్వల్ ఏం రావాలి? D/S. అవునా? డిస్టెన్స్ ఎంత? 140 బై S ఎంత? 5/2. అంతేగా. సో 140 × 2/5. సో 5 × 2 = 10, 28 సార్లు, 28 2 56. సో 56 సెకండ్ పడుతుంది.
సో ఆన్సర్ 56 సెకండ్స్. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 13. ఓకేనమ్మా. సో లాజిక్ ఆలోచిస్తే 140 తిరగాలి. ఇది ఫార్ములా వేశారు సార్, లాజిక్ ఆలోచించడం చెప్పలా. ఎస్, 140 తిరగాలి, అది తెలిసిపోతుంది కదా. 35. సో ఇది మాత్రం 9 కిలోమీటర్. ఇది మార్చాలంటే ఇది చేయాల్సిందే నువ్వు. ఇది చేయాల్సిందే. 5/18తో మల్టిప్లై చేయడం, 18/5తో మల్టిప్లై చేయాల్సిందే. సో దీని అర్థం ఏంటి? 5/2 చూడండి, 5/2 మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి? 5 మీటర్లని 2 సెకండ్ల టైంలో వెళ్తుంది. 5 మీటర్లని ట్రావెల్ చేయడానికి 2 సెకండ్స్ టైం పడితే లాజిక్ ఏంటి? 5 మీటర్లని 2 సెకండ్ల టైం పడితే మన దగ్గర ఉన్న 140 మీటర్లు వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? సో 5 140 అయింది. 5 140 అయింది. 5 140 అయిందంటే 28 సార్లు పెరిగింది, 28 రెట్లు పెరిగింది. ఇటు కూడా 28తో మల్టిప్లై చేయి, 2 28 56 సెకండ్లు. తెలియదు ఆన్సర్. ఇదంతా చేయాల్సిన అవసరంలా, ఫార్ములా కూడా అక్కర్లేదు. లేదు సార్, ఇట్లా ఆలోచించడం కూడా నాకు కష్టమే అంటే ఏం చెప్పాను నీకు? చక్కగా క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా వేసి ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో పైన పెట్టి మిస్సింగ్ కింద పెట్టు. సో ఇది అంటే 140 ఇంటూ ఇంకోటి ఎవరు 2/5. ఇది 28 సార్లు, 28 56. దట్ ఇస్ ద ఆన్సర్. సో ఫార్ములా, లాజిక్, టెక్నిక్. ఓకే, ఎలా అయినా చెయ్యి, నీ ఇష్టం. క్వశ్చన్ నెంబర్ 13 ఈజ్ ఓవర్. 14 చూడండి. ఏ కార్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 180 km/h. వాట్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 15 seconds? ఒక కారు, ఈ కారు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలండి. ఎంత స్పీడ్ అవుతుందంట? 108 km/h స్పీడ్ అవుతుందంటే 1 గంటకి 108 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. 1 గంటకి 108 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అయితే వాట్ డిస్టెన్స్ విల్ కవర్ ఇన్ 15 seconds? 15 సెకండ్స్లో ఎంత దూరం వెళ్ళుద్ది? 1 గంటకైతే 108 కిలోమీటర్లు వెళ్ళుద్ది. 15 seconds టైంలో ఎంత దూరం వెళ్ళుద్ది? ఇది క్వశ్చన్. చూడండి, ఆన్సర్లు అన్నీ కూడా మీటర్స్లో ఉంది. మనకి ఇచ్చింది సెకండ్స్, ఇక్కడ km/hలో ఉంది. అందుకని దీన్ని కూడా మీటర్/సెకండ్లోకి మార్చేసామనుకోండి. అంటే మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 108 ఇంటూ చిన్న దాంట్లోకి మారుస్తున్నాం, మీటర్/సెకండ్లో చిన్న దాంట్లోకి మారుస్తున్నాం. చిన్న దాంతో మల్టిప్లై చేయి, 5/18. ఓకే, సో 18 6లు 108. సో 6 5లు 30 మీటర్/సెకండ్. దీని అర్థం ఏంటి? 30 మీటర్/సెకండ్ అంటే ఏంటి? 1 సెకండ్కి 30 మీటర్లు వెళ్ళుద్ది. 30 మీటర్/సెకండ్ అంటే అర్థం ఏంటంటే 1 సెకండ్కి 30 మీటర్స్ వెళ్తే మనకి ఎంత ఇచ్చాడు? 15 సెకండ్లకి ఎంత దూరం వెళ్తుంది? అర్థమైందా? 30 మీటర్/సెకండ్ అంటే అర్థం ఏంటి? 1 సెకండ్కి 30 మీటర్లు వెళ్ళుద్ది. 15 సెకండ్లకి ఎంత వెళ్తుంది? 15 × 30 450 మీటర్కి వెళ్తుంది. దట్ ఇస్ ద ఆన్సర్. 450 meters is the exact answer. So this is the answer. ఇది కాదు. So 450 meters is the exact answer for question number 14. Right? అర్థమైందా? Question number 15 చూడండి. The distance between the places A and B is 999 kilometers. An express trains leave the place A at 6 a.m. and runs at the speed of 55.5 km/h. The train stops on the way for 1 hour 20 minutes. It reaches B at A మరియు B రెండు ప్రదేశాల మధ్య దూరం 999 కిలోమీటర్లు. ఏ నుండి 6 గంటలకు 6 AM ఒక రైలు బయలుదేరి 55.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించును. ప్రయాణం మధ్యలో ఆ రైలు 1 గంట 20 నిమిషాల పాటు నిలిచింది. అయితే బీకి ఏ సమయానికి చేరుతుంది? సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 నుంచి కొంచెం పెద్ద ప్రశ్నలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 999 కిలోమీటర్స్ ఉన్నాయి. ఓకే, ఈ కిలోమీటర్స్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లీవ్స్ ప్లేస్ ఏ. ఈ ప్లేస్ ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 6 AM స్టార్ట్ అవుతుంది. ఒక ట్రైను 6 గంటల పొద్దున్న 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. విత్ ద స్పీడ్ ఆఫ్ 55, ఎంత స్పీడ్తో? 55.5 km/h స్పీడ్తో స్టార్ట్ అవుతుంది. 55.5 km/h స్పీడ్తో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ద ట్రైన్ స్టాప్స్ ఆన్ ద వే. ఇక్కడ మధ్యలో ఎక్కడో ఒక చోట ఆగింది. ఎంతసేపు ఆగింది? 1 hour 20 minutes ఆగింది. మధ్యలో 1 గంట 20 నిమిషాలు బ్రేక్ వచ్చింది. అప్పుడు రీచెస్ బి అట్ బీకి వచ్చింది. ఏ టైంకి వచ్చింది? ఇది ప్రశ్న. అర్థమైందమ్మా? సో మనకేం కావాలి ఇప్పుడు? మన దగ్గర డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, టైం కావాలి. ఏ టైంకి వస్తుంది? సో టైం కావాలి. టైం అనేది ఏంటి? టైం అనేది ఫార్ములా ఏంటి? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతేగా? సో అదే అర్థం. 55.5 km/h 999 కిలోమీటర్లు. సో 1 గంటకి 55.5 కిలోమీటర్లు వెళ్తే 999 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పట్టుద్ది? లేదా ఫార్ములైజ్ చేయి. లాజిక్ అయితే ఏం చెప్పాలి? 1 గంటకి 55.5 కిలోమీటర్లు వెళ్ళగలిగితే 1 గంటకి 1 అవర్కి 55.5 కిలోమీటర్లు వెళ్ళగలిగితే 999
సారీ 1 గంటకి 55.5 కిలోమీటర్ వెళ్ళగలిగితే 999 కిలోమీటర్ వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది? సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 999 ఇంటూ 1 అంటే 999/55.5. అదేగా ఇప్పుడు ఇక్కడ రాసేది కూడా అదే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 999 బై స్పీడ్ ఎంత? 55.5. సో అదే ఇక్కడ రాసింది కూడా అదే. లాజిక్ అయినా అదే, ఫార్ములా అయినా అదే. అదే ఫార్ములా గుర్తు లేకపోయినా లాజిక్తో చేయొచ్చు మనం. ఎస్, దానికి కూడా ఫార్ములా గుర్తుకు కూడా ఒక మ్యాజిక్ ఇచ్చాను నేను. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలాగూ ప్రాబ్లం లేదు, మీటర్ పర్ సెకండ్ అట్లాంటి ప్రాబ్లం లేదు, కిలోమీటర్ అవర్ అట్లాగే ఉన్నాయి అన్నీ. సో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ పాయింట్ తీసేయాలి అంటే ఈ పైకి 0 పెట్టుకోవాలి. 999/555 అని రాస్తే సరిపోతాయి. అప్పుడు పాయింట్ పోద్ది. ఎలా సార్? ఎలాగే సార్ చెప్పనా? 999/55.5 అని రాయొచ్చు, 555/10 అని రాయొచ్చు. ఈ పాయింట్ తీసేయాలంటే బై 10 అని రాయాలి. అప్పుడు 999 ఇంటూ దీన్ని తిప్పి రాస్తే 10/555 అంటే దాని దగ్గర రాసినాం మనం 9990/555 డైరెక్ట్గా రాసాం అంతే, ఏం లేదు. ఆ పాయింట్ తీసేస్తే ఆ పైకి 0 వెళ్తుంది. రైట్. కామన్ టేబుల్ ఏమైనా కనబడుతుందా? 111 ఎక్క కొట్టేనా? ఎందుకని 111 ఒకసారి 111 5లు 555, 111 9లు 999, పక్కన 0. సో 5 ఇంట్లో 18 సార్లు. సో 18. సో ఇదంతా కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి 18 గంటలు పట్టుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 18 గంటలు పట్టుద్ది. సో 18 అవర్స్ జర్నీ. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ జర్నీ అంటే 18 గంటల జర్నీ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 18 గంటల జర్నీ. ఎన్నింటికి స్టార్ట్ అయ్యండి? 6కి స్టార్ట్ అయ్యాం. 6 AM స్టార్ట్ అయ్యాం. 6 AM స్టార్ట్ అయ్యి ఒక 18 గంటల జర్నీ చేయాలి. మధ్యలో గ్యాప్ 1 గంట 20 నిమిషాలు మొత్తం కుడితే అప్పుడు నీకు తెలుస్తుంది. అంతేగా? సో 6కి స్టార్ట్ అయితే 18 గంటలు కలిపితే ఏమవుద్ది? 6 + 18 24 గంటలు అవుద్ది. అంటే 1 డే. ఇది. సో 1 డే అయిన తర్వాత ఇంకా 1 అవర్ 20 మినిట్స్. 1 అవర్ 20 మినిట్స్ అంటే 1 డే + 1 అవర్ 20 మినిట్స్ అంటే 1 అవర్ 20 మినిట్స్ ఏఎంకి చేరుతుంది. 1:20 AM చేరుతుంది. ఎస్, అర్థమైందా? మళ్ళీ డీటెయిల్గా కావాలా చెప్తా చూ. పొద్దున 6కి స్టార్ట్ అయింది. 6కి 6 AM స్టార్ట్ అయ్యింది. ఒక 18 గంటలు కలపండి దానికి. 18 గంటలు కలపండి. సో రైల్వే టైం ఎలా తెలుసా మీకు? 12 తర్వాత 13 వేస్తాడు. 1 బదులు 13, 2 బదులు 14 అట్లా. అవునా? సో 6 గంటలకి స్టార్ట్ అయితే ఇందులో 10 గంటలు కలపండి. పోనీ 10 గంటలు కలిపితే ఎంత అవుతుంది చెప్పండి? 10 గంటలు కలిపితే 10 గంటల జర్నీ కలిపితే 6 + 10 గంటలు కలిపితే 16 అయింది. అంటే 4 అయింది. 4 అయిందా? సాయంత్రం 4 అయింది. ఈ 4కి ఇంకొక 10 అయింది, ఇంక 8 ఉంది. 4కి ఇంకొక 8 కలపండి. 4 + 8 12 అంటే తెల్లారిపోద్ది. అర్ధరాత్రి 12 అయిపోయింది. అంటే ఒక రోజు అయిపోయింది. దాని తర్వాత ఇంకొక 1:20 అంటే అర్ధరాత్రి 12 అయిపోయిన తర్వాత ఇంకొక 1:20 తెల్లవారుజామున. ఎస్. సో 1:20 AM ట్రైన్ అయితే చేరుతుంది. ఏ నుంచి Bకి 1:20 దిగుతాడు. 6 గంటలకు ట్రైన్ ఎక్కినాడు. 999 కిలోమీటర్స్ దూరంతో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి 55.5 km/h స్పీడు కాన్స్టెంట్ వేగంతో వెళితే మధ్యలో 1 గంట 20 నిమిషాలు ట్రైన్ ఆపితే మొత్తం మీద పొద్దున్న వాళ్ళ 6కి ఎక్కినాడు. ఆ రాత్రి తెల్లవారుజామున 1:20 దిగుతాడు. ఎస్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఏ ట్రైన్ స్టార్టింగ్ అట్ ఏ స్టేషన్ అట్ 1:10 PM reaches its destination at 2:20 PM the same day. If the speed of the train is 48 km/h, then the distance traveled by the train is. ఒక స్టేషన్లో ట్రైన్ స్టార్ట్ అయింది. 1:10 PMకి ఎక్కాడు. ట్రైన్ ఎక్కి బయలుదేరిన రైలు గమ్యస్థానానికి అదే రోజు 2:20 PMకి దిగిపోయాడు. 1:10కి ఎక్కాడు, 2:20కి దిగాడు. PM ఒక గంట 2:20లో నుంచి 1 గంట 10 పోతే 1 గంట 10 నిమిషాల జర్నీ. 1 గంట 10 నిమిషాల జర్నీ. అర్థమవుతుందా? జర్నీ టైం 1 గంట 10 నిమిషాలే. వాడు ఏ స్పీడ్లో వెళ్తున్నాడు అంటే 40 రైలు వేగం గంటకి 48 కిలోమీటర్ల వేగం 48 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. అయితే ప్రయాణం చేసిన దూరం ఎంత? 48 కిలోమీటర్లు వెళ్తాడు. 1 గంటకి 48 కిలోమీటర్లు వెళ్తాడు. సో 1 గంట 10 నిమిషాలు చెప్పాలి మీరు. 1 గంట దీని అర్థం ఏంటి? 48 km/h అంటే 1 గంటకి 48 కిలోమీటర్లు వెళ్తాడు. ఇక్కడ ఉన్న 1 గంట, ఆ 1 గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు? 48 కిలోమీటర్లు వెళ్తాడు. 10 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు? 10 నిమిషాలు. 1 గంటకి 48 కిలోమీటర్లు అయ్యా. 1 గంటకి 48 కిలోమీటర్లు అయితే 10 నిమిషాలకి చెప్పలేవా? 1 గంటకి 48 కిలోమీటర్లు అంటే 60 నిమిషాలకి 48 కిలోమీటర్లు.
10 నిమిషాలకి 6 భాగాలు అయింది. 48 కూడా 6 భాగాలు చేయి. 48/6 8 48, ఇంకొక 8 నిమిషాలు పట్టుంది. 56 నిమిషాలు పట్టుంది. దట్ ఈస్ ద ఆన్సర్. 56 నిమిషాలు కాదు, కిలోమీటర్లు. 1 గంటకి 48 కిలోమీటర్లు, ఇంకొక 10 నిమిషాల జర్నీ 8 కిలోమీటర్లు, మొత్తం 56 కిలోమీటర్లు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లాజిక్గా ఆలోచించు. 1 గంట 10 నిమిషాలకి ఎక్కాడు మధ్యాహ్నం, 2 గంటల 20 నిమిషాలకి దిగాడు ట్రైన్. అంటే మొత్తం మీద ఈ జర్నీ టైం ఎంత అంటే 1 గంట 10 నిమిషాలు. స్పీడ్ ఏ స్పీడ్ వెళ్తానంటే 48 km/h స్పీడ్ వెళ్తున్నాడు. 48 km/h అంటే దాని అర్థము 1 గంటకి 48 కిలోమీటర్లు వెళ్ళగలడు. 1 గంటకి 48 కిలోమీటర్లు వెళ్ళగలడు. సో ఓన్లీ 1 గంట జర్నీ అయితే 48 కిలోమీటర్లు అని చేసేవాళ్ళం. కానీ 1 గంట కాదు, ఇంకో 10 నిమిషాలు కూడా ఉంది. ఆ 10 నిమిషాలకి ఎట్టకి లెక్క కడతావు. 1 గంటకి 48 నిమిషాలు అయితే 48 కిలోమీటర్లు అయితే 1 గంటకి 48 కిలోమీటర్లు అయితే 10 నిమిషాలకి ఎంత? 1 గంటకి 48 కిలోమీటర్లు అంటే 60 నిమిషాలకి 48 కిలోమీటర్లు. 60 నిమిషాలకి 48 కిలోమీటర్లు అయితే 10 నిమిషాల కంటే 6 పార్ట్లు, 48లో కూడా 6 పార్ట్లు అంటే 48/6 అంటే 8. సో 48 + 8 56 కిలోమీటర్లు వెళ్తాడు. దట్ ఈస్ ద ఆన్సర్. సార్ ఫార్ములా ప్రకారం చెప్పరా? సో ఇప్పుడు మనకి ఏం కావాలన్నా ప్రయాణం చేసిన దూరం D = TS. ఎస్ స్పీడ్ వచ్చేసాడుగా 48 km/h. 48 టైం ఎంత అవర్స్లో కావాలి నాకు. 1 గంట 10 నిమిషాలు. 1 గంట 10 నిమిషాలు ఎలా రాయొచ్చు? 110/60 అంతేగా. 10 నిమిషాలు అంటే గంటల్లో కావాలి నాకు. మరి గంటల్లో ఉండాలి. km/h అంటే గంటల్లో ఉండాలి, నిమిషాల్లో ఉండకూడదు, గంటల్లో. సో 1 గంట 10 నిమిషాలు, లేకపోతే 1 గంట 10 నిమిషాలు అంటే ఇలా డైరెక్ట్ రాసి 1 గంటకి 60, ఇది ఒక 10, 70 నిమిషాలు. గంటలోకి మార్చిన 70/60, 7/6. టీ ఎంత అంటే 7/6 అవర్స్. సో 6 దీంట్లో 8 సార్లు 7 8 56. సో 56 కిలోమీటర్. దిస్ ఇస్ ద ఆన్సర్ యాజ్ పర్ ఫార్ములా. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 16. 16 is over. 17 చూడండి. ఏ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఈస్ కవర్డ్ ఇన్ 31.5 minutes at 80 km/h. The remaining part in 16 minutes at 75 km/h. The total distance of the journey is. మొత్తం ప్రయాణంలో కొంత భాగాన్ని గంటకి 80 కిలోమీటర్ల వేగంతో 31.5 నిమిషాలు ప్రయాణించి మిగతా భాగాన్ని గంటకి 75 కిలోమీటర్ల వేగంతో 75 కిలోమీటర్ల వేగంతో 16 నిమిషాలు ప్రయాణిస్తే మొత్తం ప్రయాణం ఎంత దూరం? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి. ఇక్కడికి మొత్తం ప్రయాణం ఇది నాది. దీన్ని ఏం చేశానంటే మొత్తం ప్రయాణంలో కొంత భాగాన్ని ఇక్కడ భాగాన్ని 80 km/h స్పీడ్తో వెళ్తున్నాను. 80 km/h స్పీడ్తో వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి కొట్టేటప్పుడు 80 కొడుతున్నాం అంతే. 80 స్పీడ్ వెళ్తున్నాం అంతే. ఎంత దూరం వెళ్ళామో తెలియదు. కానీ 31.5 నిమిషాలు 31.5 minutes వరకు అదే స్పీడ్లో వెళ్ళాను. 31.5 నిమిషాల పాటు నేను గంటకి 80 స్పీడ్లో వెళ్ళిన తర్వాత మిగతా ఇదంతా ట్రావెల్ చేయాలి. ఈ మిగతాని స్పీడ్ ఎక్కువైపోయింది కదా అని 75 km/h స్పీడ్లో వెళ్తున్నా. స్పీడ్ తగ్గించి వెళ్తున్నా. ఓకే, అలా ఎంతసేపు వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ దాకా రావాలంటే? ఒక 16 నిమిషాలు వస్తే సరిపోయింది. సో అప్పుడు మొత్తం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ప్రయాణం చేసిన కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాను, అన్ని కిలోమీటర్లు ఉంది ఆన్సర్. కిలోమీటర్. అర్థమైందా నాన్న? సో నా ప్రయాణాన్ని 2 భాగాలుగా విభజించాను. ఫస్ట్ భాగంలో నేను ఏం చేశానంటే 80 స్పీడ్లో వెళ్ళాను. ఆ 80 స్పీడ్లో అంటే 1 గంటకి 80 కిలోమీటర్లు వెళ్ళగలను. దాన్ని 31.5 నిమిషాలు అక్కడి వరకు వెళ్ళాను. ఆ 31.5 నిమిషాల దగ్గర రియలైజ్ అయ్యి స్పీడ్ ఎక్కువైపోయిందని స్పీడ్ తగ్గించాను. 75 km/h స్పీడ్తో వెళ్ళాను. అప్పుడు నేను 16 నిమిషాల్లో నా చివరి డెస్టినేషన్ మా ఇల్లు వచ్చేసింది. మొత్తం మీద నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ప్రయాణం చేసిన దూరం ఎంత? ఇది ప్రశ్న. ఓకే, మనకి డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. అవునా? సో టైమ్ ఇంటూ స్పీడ్. సో ఇక్కడ టైం ఎంత, స్పీడ్ ఎంత, ఇక్కడ టైం ఎంత, స్పీడ్ ఎంత, ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది. సో ఇక్కడ టైము స్పీడ్. టైం ఎంత నాన్న? 31.5 నిమిషాలు. 31.5 నిమిషాల్లో ఉండకూడదు. నా లెక్క ఎప్పుడు గంటల్లో ఉండాలి, km/h. కాబట్టి 60. ఇప్పుడు 30 నిమిషాలు అయితే ఎంత? 30 నిమిషాలు ఎన్ని గంటలు? 30 నిమిషాలు ఎన్ని గంటలు అంటే ఏం చేస్తావు? 30/60 చేస్తావు. హాఫ్ గంట, హాఫ్ అన్ అవర్ అంటావు. హాఫ్ అన్ అవర్ అని ఇంగ్లీష్లో అంటావు. 30 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ అంటే ఆయన వచ్చింది 30/60. పావు గంట అంటే ఏంటి? 15 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? 15 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? పావు గంట అంటాం. అంటే 15/60 వేస్తే 1/4, అది పావు గంట వచ్చింది. ఎస్. సో నిమిషాలని గంటల్లోకి మార్చాలంటే ఇక్కడ 60 వేసుకోవాలి నేను. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఇచ్చేసాను. స్పీడ్ ఎంత నాన్న? ఫస్ట్ ట్రిప్లో స్పీడ్ 80. ఇది ఒక డిస్టెన్సు ప్లస్, ఎందుకు ప్లస్ పెట్టాను? ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో మళ్ళీ టైం ఇంటూ స్పీడ్. సో టైం ఎంత? 16 minutes. 16 minutes అవర్లోకి మార్చాలి నేను. 60
ఇంటూ స్పీడ్ ఎంత 75. సో దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుందిగా ఆన్సర్ అమ్మా, దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందిగా. సో 3 20లు 4 20లు. సో 3వ ఎక్కం దీంట్లో పోతుంది చూడండి, 3వ ఎక్కం 13 30 ఇక్కడికి 13 30 పోతే 1 మిగిలింది 15, 5 3 15, 10.5 ఇంటూ 4 10.5 ఎంత, 4 10 40, 4 అర్థాలు 2 42. సో ఇక్కడ 42 కిలోమీటర్స్. నెక్స్ట్ 15వ ఎక్కం 4 15 60, 5 15 75. ఈ 4 దీంట్లో 4 సార్లు 4 5 20. సో ఇది ఒక 20 కిలోమీటర్లు. సో నేను 80 స్పీడ్తో ఒక 42 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, 75 స్పీడ్తో ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. మొత్తం మీద నేను 62 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. సో నా డిస్టెన్స్ ఎంత అంటే 62 కిలోమీటర్స్. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. A train covers a certain distance in 10 minutes at a speed of 60 km/h. The time taken by the train to cover the same distance at a speed of 80 km/h is. ఒక రైలు 60 km/h వేగంతో కొంత దూరాన్ని 210 నిమిషాల్లో ప్రయాణించింది. అయితే అదే దూరాన్ని 80 km/h వేగంతో ప్రయాణిస్తే ఎంత సమయంలో చేరుకుంటుంది? సో చూడండి, ఒక రైలు 60 km/h వేగంతో 60 km/h వేగంతో ఈ స్పీడ్తో ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత దూరాన్ని, ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత దూరాన్ని 210 నిమిషాలు పట్టింది, 210 మినిట్స్ పట్టింది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. సేమ్ అంతే దూరాన్ని ఇది కూడా సేమ్, ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ కూడా అంతే దూరం ఉంది, సేమ్ దూరం. అంతే దూరాన్ని 80 స్పీడ్తో కనుక వెళ్తే 60 స్పీడ్తో వెళ్తే 210 నిమిషాలు పట్టింది. 80 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది, ఎంత సమయంలో చేరుకుంటుంది? ఎస్, డిస్టెన్స్ ఇక్కడ సేమ్, డిస్టెన్స్ ఇక్కడ సేమ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్, అవునా? డిస్టెన్స్ ఈజ్ సేమ్, డిస్టెన్స్ రెండు చోట్ల సేమ్. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైం ఇంటూ స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ చెప్పగలవా? ఫార్ములా ఏంటి? ఇక్కడ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? ఇక్కడ డీకి ఫార్ములా ఏంటి? డీకి ఫస్ట్ ట్రిప్లో డీకి ఫార్ములా ఏంటి? టీ ఇంటూ ఎస్. టీ ఎంత? 220 మినిట్స్. 220 మినిట్స్లో ఉండకూడదు, అవర్స్లో ఉండాలి, బై 60 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ ఎస్. టీ ఇంటూ ఎస్, టీ రాశాను, ఎస్ ఎంత 60 ఈజ్ ఈక్వల్ టు దీనికి డిస్టెన్స్, అదే డిస్టెన్స్ రాశాను. దీని యొక్క డిస్టెన్స్ సేమ్ కాబట్టి డిస్టెన్స్ దగ్గర ఇదే రాశాను. దీనికి టైం ఎంత తెలియదు, టైం స్పీడ్ 80. దీన్ని సాల్వ్ చేస్తే టీ వాల్యూ వచ్చేద్దిగా ఈజీగా. ఎస్, సో ఈ 60 క్యాన్సిల్, ఇక్కడ ఈ 0 క్యాన్సిల్. సో టీ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 21. టీ ఈజ్ ఈక్వల్ టు 21/8 అంటే 2 8 16. 2 8 16 పోతే ఇంకెంత మిగిలింది? 16 పోతే 5 మిగిలింది. 25/8. 2 8 16 పోతే 5 మిగిలింది. 16 అయితే 28 సరిపోయింది. 5/8 అవర్స్ పడుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. అర్థమైంది నాన్న? 60 km/h స్పీడ్తో 210 మినిట్స్ వెళ్ళాను. అదే డిస్టెన్స్ని 80 km/h స్పీడ్తో ఎంత టైంలో వెళ్తాను? దట్ ఈస్ ద మై క్వశ్చన్. సో నేనేమంటానంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్, డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్. ఇక డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాం? టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత? 210 మినిట్స్. స్పీడ్ అది అవర్లో ఉండాలి, 210/60 ఇంటూ స్పీడ్ 60. ఈ 60 కొట్టుపోతే 210 డిస్టెన్స్ ఉన్నట్టు. మొత్తం మీద రెండు చోట్ల ఉన్న డిస్టెన్స్ ఏంటంటే 210 కిలోమీటర్స్. ఓన్లీ డిస్టెన్స్ కనుక్కోమంటే 210 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. అది కాదు అడిగింది. దీని స్పీడ్ కావాలి నాకు, స్పీడ్ కాదు, దీని టైం కావాలి నాకు. స్పీడ్ ఇచ్చే టైం కావాలి. సో 210 ఈజ్ ఈక్వల్ టైం ఇంటూ స్పీడ్ అంతా 80. సో ఈ 60 క్యాన్సిల్, 210 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 21 ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 21/8 అంటే 5/8 అవర్స్ అని చెప్పచ్చు. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. సౌండ్ ఈజ్ సెట్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ అట్ అబౌట్ 1100 feet per second. A man hears the axe striking the tree 11/5 seconds after he sees it strike the tree. How far is a man from the wood chopper? గాలిలో ధ్వని వేగము 1100 feet/second. ఒకరికి చెట్టుకు తగిన గొడ్డలి ధ్వని 11/5 సెకండ్ల తర్వాత వినబడితే చెట్టు కొట్టేవాడికి ఎంత దూరంలో అతను ఉన్నాడు? ఎస్, గాలిలో ధ్వని వేగం. మనం దూరంగా కూర్చున్నా, మనం ఇంట్లో తలుపులేసి కూర్చున్నా రోడ్డు మీద వెళ్ళే వెహికల్ సౌండ్ మనకు వినబడుద్ది. అందుకని మన ఇంట్లో అన్ని తలుపులు వేసేసి కూర్చున్నాం, గట్టిగా కాంక్రీట్తో కట్టిన ఇంట్లో అన్ని తలుపులను వేసేసుకున్నా కూడా నీకు ఎంతో కొంత సౌండ్స్ వినబడతా ఉంటాయి, బయట సౌండ్స్. ఎందుకని? గాలి ఎక్కడి నుంచో ఏదో కారణం నుంచి లోపలికి వస్తుంటుంది, దాంతోపాటు సౌండ్ కూడా వచ్చేది. గాలిలో ధ్వని వేగం ఎంత స్పీడ్గా వద్దాయంటే ఇక్కడ ఈ లెక్కలో 1100 feet/second. ఒక సెకండ్కి 1100 feet దూరాన్ని ట్రావెల్ చేయగలరు. ఒక చెట్టుకి ఇలా తగిలిన గొడ్డలి ఆ సౌండ్ నేను అక్కడ దూరంగా కూర్చున్న నాకు 11/5 సెకండ్ల తర్వాత వినబడింది. అయితే నేను ఎంత దూరంలో ఉన్నాను? ఆ చెట్టు కొట్టేవాడికి నేను ఎంత దూరంలో ఉన్నాను?
ఇది ప్రశ్న. ఓకే, స్పీడ్ ఎంత ఇచ్చాడు? స్పీడ్ 1100 feet per second. ఎస్, స్పీడ్. ఎంత దూరంలో ఉన్నాను? డి కావాలి. డి ఈజ్ ఈక్వల్ టు డాష్, అన్ని ఫీట్లోనే ఉంది. ఫీట్ పర్ సెకండ్ ఫీట్లోనే ఉంది. రైట్, ప్రాబ్లం లేదు. 11/5 సెకండ్ల తర్వాత వినపడుతున్నాను. 11/5 seconds. సో ప్రాబ్లం లేదు, చూసారా? ఫీట్ పర్ సెకండ్ ఫీట్. ఎస్, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మార్చే పని లేదు. డి ఫార్ములా అంటే టీ ఇంటూ ఎస్. సో 1110 సారీ 1110 కాదు 1100. సో 1100 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్. టీ ఎంత? 11/5. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. 5 యొక్క దీంట్లో 2 5లు 10 పోతే ఇక్కడ 1 మిగులుద్ది, మళ్ళీ 10, 2 5లు 10, 0. సో 0 11 0, 2 11 22, 2 2 11 22, 2 24 20 ఫీట్. సో నేను ఎంత దూరంలో ఉన్నా అంటే 2420 ఫీట్ దూరంలో ఉన్నాను. ఆ చెట్టు కొట్టేవాడికి నేను ఎంత దూరంలో ఉన్నానంటే 2420 అడుగుల దూరంలో. ఫీట్ అంటే అడుగుల దూరంలో ఉన్నాను. సో అర్థమైందా? ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏదో కాంప్లికేటెడ్ లాగా ఉంది, కానీ చేస్తే ఈజీగా అనిపిస్తుంది. ఓకే.